బాలీవుడ్ హీరోస్ వాళ్ళకి మానా 14 రీల్స్ వాళ్ళు 28 కోట్లు బాకీ ఉన్న కారణంగా అఖండ 2 రిలీజ్ ఆపేశారు. పొర్రపాటున సినిమా రిలీజ్ అయ్యి హిట్ కూర్చుంటే మినిమం 500 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య బాబు స్టామినా ముందు 1000 కోట్లు కూడా జూజూబీ అనిపించేది. కాకపోతే రిలీజ్ ఆగిపోయింది. ఇంకా బాలయ్య రంగంలో దిగి రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ మూవీ రిలీజ్కి సహాయపడ్డారని టాక్. ఫైనల్గా డిసెంబర్ 25న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు టాక్ బస్. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇదే జరిగితే క్రిస్మస్ హాలిడేస్లో బాలయ్య ప్రపంచం మామూలుగా ఉండదు. కాకపోతే ప్రాబ్లం అంతా ఆది సాయి కుమార్ గారికి. రీసెంట్గా ఆది సాయి కుమార్ గారు యాక్ట్ చేసిన సంబాలా మూవీ ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాపం సంబాలా టీం కూడా ప్రమోషన్స్లో చాలా కష్టపడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం కష్టపడుతున్న ఆది సాయి కుమార్ గారికి ఈ మూవీ హిట్ అవుద్ది అనుకునే టైంలో అఖండ 2 పెద్ద లాస్ ఇచ్చేలా ఉంది. ఇంతకు ముందు సంబాలా మూవీ మ్యాక్సిమం హిట్ అయితే చాలు, క్రిస్మస్ టైంలో వేరే మూవీస్ లేవు కాబట్టి ఆది సాయి కుమార్ గారికి మంచి బ్రేక్ దొరికేది అనిపించింది. కాకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఇంకా అఖండ సినిమాని తట్టుకొని ఆది సాయి కుమార్ గారి సంబాలా మూవీ నిలబడుతుందా లేదా అనేది డౌటే బస్. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. ఆ విషయం పక్కన పెట్టేస్తే సినిమా బాగుందని టాక్ వచ్చిన కలెక్షన్స్ లేని రాంపోతుందని మూవీ గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి అఖండ మూవీ రిలీజ్ పోస్ట్పోన్ అవడం ప్లస్ అయింది. అఖండ సినిమా రిలీజ్ అయితే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ పని అయిపోయేది అనుకుంటే పోస్ట్పోన్ అవడం వల్ల రామ్ మూవీకి టికెట్స్ దిగుతున్నాయి. అలాగే ట్రెండింగ్లో ఉన్న రాజు వెడ్స్ రాంబాయి మూవీకి కూడా ప్లస్ అయినట్టే. మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. అటు తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు, నీకెవడొస్తాడా? ఓవరాల్గా అఖండ సినిమా మూవీ పోస్ట్పోన్ అవడం 2 హిట్ సినిమాలకి ప్లస్ అయితే ఆ సినిమానే నమ్ముకున్న చిన్న సినిమాకి పెద్ద మైనస్ అవ్వబోతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.